మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా వృత్తి వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తులు చేసేవారు బాగా బిజీగా అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలలో అధికారుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. సంపాదన బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబం మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన సమయంగా కనిపిస్తుంది. స్నేహితుల నుండి ఈ రాశి వారికి సమస్యలు, ఒత్తిడి అనేవి కనిపిస్తున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. పెళ్లి సంబంధం లేదా ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి శుభవార్తలను ఈ సమయంలో వింటారు. దీర్ఘకాలిక రుణ బాధలు ఇప్పుడు తగ్గి కాస్త ఊరట అనేది లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా కొన్ని సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రాశి విద్యార్థులకి చూసుకుంటే ఈ సమయం మిశ్రమంగా ఉండబోతుంది. ఈ రాశి విద్యార్థులు ఎంత కష్టపడితే దానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఈ రాశి స్త్రీలకి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అనేది వహించాలి. ఈ రాశి వారికి కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మిశ్రమంగా జరుగుతుంది. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.